వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా రేడంగుల గురయ్యను, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కె బాబును నియమించిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి వారి స్వగృహం నందు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు సి భాష, చెన్ను రాజశేఖర్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హుసేన్ పీరా, వార్డు మెంబర్ రఘునాథ్ రెడ్డి, సర్పంచ్ కృష్ణారెడ్డి, ఓభయ్య, లక్కినేని ఓభయ్య, వార్డు నెంబర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి, జెడ్పీటీసీ రాజు భాష మాట్లాడుతూ పార్టీకి బాగా పనిచేసిన వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో జగనన్నను రెండవసారిగా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అప్పుడే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీసీఎల్ రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శిగా రేడంగుల గురయ్య గారిని, అదేవిధంగా ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన కడుగు బాబు గారిని, ఇద్దరిని కూడా వైఎస్ఆర్ పార్టీ గుర్తించి ఈరోజు వాళ్ళకి ఇవ్వడం, మరి అదేవిధంగా గోవిందరెడ్డి గారి సహకారంతో ఈ రెండు పదవులు కూడా రావడం జరిగింది. వీళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కాంగ్రెస్ కాలంలో జరిగింది. విషయం ఎలక్షన్లు ఈ రోజు అందరూ కానీ గురయ్య కానీ ఒక మంచి సముచిత స్థానాన్ని కల్పించడంలో ఉత్సాహం ప్రదర్శించినటువంటి మన నాగార్జున రెడ్డి కూడా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా ఉండడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఎందుకంటే ముఖ్య సలహాదారు అనేది ఎవరికి వచ్చే పదవి కాదు, అది అంత ఈజీగా వచ్చే పదవి కాదు, చాలా ఉన్నతమైన పదవి. ఎందుకంటే మన ఇళ్లలో మన ఊరిలో మన ఇంట్లో ఉన్నటువంటి నాగార్జునుడు కాబట్టి మనం ఏదో మన నాగార్జునుడు అన్నా అని చెప్పి మనం చూసుకుంటాం. కానీ ఒక మంచి పదవిలో ఉన్నతమైన